ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. రాములమ్మ పేరిట ఉన్న 2 ఎకరాల భూమి కోసం అల్లుడితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో చిన్న అల్లుడు జీవన్ రెడ్డి ఆస్తి కోసం హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కుకునూరు పోలీసు స్టేషన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమెకి 2 కూతుర్లం మేము. మాకు 2 పెళ్ళిళ్ళు చేసింది. ఎవరి పెళ్ళిళ్ళకు ఎవరి కట్నాలు వాళ్ళకి అప్పచెప్పింది. ఆమెకు కొడుకు ఒక కూతురు, నాకు ఒక కొడుకు కూతురు. ఇద్దరిని మంచిగా కన్న కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నది. డాడీ చచ్చిపోయినా కూడా మాతోటి నిమ్మలంగా మంచిగా ఉన్నది. వానికి ఆస్తి తగాదాలతోటి గొడవ పెట్టుకోవాలని ఒక 6 నెలల నుంచి మమ్మల్ని హింసిస్తాడు. మా అమ్మని బాధ పెడతాడు. ఇద్దరికి కూడా గదే కుట్రున్నది. 6 నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తుండు కానీ మాకు గమనించలేదు. ఒక 6 నెలల నుంచి రోజు ఇద్దరిని మా ఇల్లు చుట్టూ మా అమ్మ చుట్టూ దింపుతుండట, టార్గెట్ పెట్టి చంపుదామని. అయితే నిన్న టైం దొరికింది వానికి. నిన్న మధ్యాహ్నం 3:30కో 4 గంటకో టైం దొరికింది. ఒక 4 వచ్చిర్రు. 4 ఇంటి ముంగడికి రాగానే నాల్లుడు వచ్చిందని నమస్కారం చేసింది. ఎంత అనికనం కూడా వానికి లేదు అసలు. నమస్కారం ఇచ్చినప్పుడు నాల్లుడు వచ్చిండు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చినామని అడిగితే ఏడుకొచ్చినాం అల్లుడా మంచిగా అని నమస్కారం ఇచ్చినప్పుడు అంటే మా ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకొచ్చినా ఇక్కడ ఆగినాము టీ తాగుతామన్నాడట. అంత ఛాయ్ పెట్టింది. ఛాయ్ పెట్టినాక ఇద్దరిని లోపల తీసుకుపోయింది. అల్లుడని ఛాయ్ స్టీల్ గ్లాసులో పోసింది, వాళ్ళకేమో ప్లాస్టిక్ గ్లాసుల ఛాయ్ పోసింది. మంచిగానే లోపలికి పోయిర్రు. ఒక ఇద్దరేమో రోడ్ అవతలు ఉన్నారు, ఒక ఇద్దరేమో మా ఇంటి వాడికి వచ్చిర్రు. హెల్మెట్ తీసిండు. మా అక్కడ హోటల్ ఉంటుంది, హోటల్ కాడ బండకాడ హోటల్ కాడ హెల్మెట్ పెట్టిండు. లోపలికి పోయిండు, వాటర్ తాగిండు. మా అమ్మ లోపలి పోయింది, ఛాయ్ పెట్టింది. ఆయనకు ఛాయ్ గ్లాసుల ఛాయ్ పోసింది, తీసుకుపోయిండు లోపలికి. ఆయనకు లోపల ఛాయ్ పెట్టించి బయటకు వచ్చింది. బయటకు వచ్చి మన అటు ఇటు గిరాకి వస్తుంటే వాళ్ళ వీళ్ళని చూస్తుంది. రోడ్డు మీదకి వచ్చి చూడంగానే అత్తమ్మ అని పిలిచిందో, లోపలికి పిలిచిందో మరి ఎట్లయిందో భగవంతుడికి ఎట్లా తీసుకుపోయింది. లోపలికి పోగానే మా అమ్మ లోపలి పోయింది. మా అమ్మ లోపలి పోగానే ఇంకొక ఆయన లోపలి పోయిందట. వాళ్ళిద్దరికి ఛాయ్ పోసింది. ఆడ కూర్చున్నట్టు లోపల కూర్చున్నాగానే మా జీవను బయటకు పోయిండు. బయట కెమెరాలో పడ్డారు, సీసీ కెమెరాలో దొరికిరు వీళ్ళంతా. బయట కెమెరా పోయి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి రోడ్ అవతల నుంచి ఇద్దరు వచ్చిర్రు. వాళ్ళిద్దరు లోపలి పోయి మెయిన్ డోర్ మొత్తం క్లోజ్ చేసిర్రు. మెయిన్ డోర్ క్లోజ్ చేసి మొత్తం ఆమెను నోట్లో బట్ట పెట్టి సౌండ్ ఆమె అరుస్తుంది. బయట కెమెరాల ప్రూఫ్ కూడా ఉంది, మీకు లైవ్లో కూడా చూపెడతాను. నేను ఎవరికి భయపడా. మొత్తం ఆమె కేకలు పెడుతుంది, నోరు మూసింది. ఆయనకి చెవులు కట్ చేసి మొత్తం ఈ కమ్మలు మొత్తం తెగిపోయి రక్తాలు కూడా వెళ్ళినాయి. 2 చేతులు ఇరగొట్టిర్రు. ఆడు మొత్తం నోట్లో బట్ట పెట్టి ఒక బెడ్రూమ్లో తీసుకుపోయి మొత్తం ఆడ చంపి మొత్తం మన టవల్ ఉంటుంది కదా, దొడ్డు టవల్ తోటి ఇట్లా మొత్తం బిగించిర్రు. ముగ్గురు కట్టి బిగించినాకనే ఆమె ప్రాణం పోయింది సార్. ప్రాణం పోయినాక ఆమెను తీసుకుపోయి మళ్ళీ ఏం చేసిండు, మా హాళ్ళ బెడ్ మీద తీసుకొచ్చి పండబెట్టి 2 బెడ్షీట్లు కప్పిండు. ఆమె నిద్రపోతుందని జనాలు అనుకోవాలని. ఆమె నిద్రపోతుందని చూస్తే బయట జనాలు ఒక 2 వచ్చిర్రు. ఓ పటేలమ్మ డోర్ది అంటే ఆమె తీసలేదు, పండుకుందేమోతి అని వాళ్ళు అనుకున్నారు. కానీ పండుకోలే, ఆమె చచ్చిపోయింది. వాళ్ళిద్దరు దొంగలు లోపలనే ఉన్నారు. వీళ్ళిద్దరు బయట వంగనే మన వెనుక నుండి పరారై ఒకటి తడకలేక కడితే దాన్ని గూల కొట్టుకొని మొత్తం బయటకు వెళ్ళి వచ్చి ఏం చేసిండు, మీకు మాకు బయటకు వచ్చేసి దొంగలు మాకు ఫోన్ చేసి ఇట్లా దొంగలు వచ్చిరట, మమ్మీ చెవులు కోసేసిర్రు, మీకే మరి మీరు రండి మమ్మీ చనిపోయిందని మాకు అబద్ధం చెప్పిర్రు. సీసీ కెమెరాలో మొత్తం మాకు రికార్డింగ్తో సహా మొత్తం దొరికింది. మొత్తం మా మరిది చేసిండ్రు, మా చెల్లె చేసిర్రు, ఇద్దరు కలిసి చేసిర్రు. అన్యాయంగా ఆమెను చంపిర్రు. బంగారం లెక్క ఇద్దరిని చూసుకున్నది. వానికి ఆస్తి కావన్నట. ఆస్తితోటి 6 నెలల నుంచి మాకు కుట్ర కట్టి వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తాడో తెలియదు. మొత్తం 6 నెలల నుంచి 8 మందిని మొత్తం ఆయన మీద కక్ష పెట్టి నిన్న మధ్యాహ్నం చంపేసిండ్రు. అంతే. ఇక ఆయన బయటకు వెళ్ళకుండా శిక్ష పడాలి. మా అమ్మ నాన్నని ఎట్లా దూరం చేసిండో వాడు అట్లా చచ్చిపోవాలి. మా అమ్మ ఎట్లా చచ్చిపోయిందో వాడు కూడా అట్లా చచ్చిపోవాలి. నాకు అంతే మించి ఏం కోరిక లేదు. ఇక